సినిమా అయితే అదిరిపోయింది. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్సెస్, హృతిక్ రోషన్ ఇంట్రొడక్షన్ అండ్ ఎన్టీఆర్ గారి తారక్ అన్నది అంటే ఇంట్రొడక్షన్ సీన్స్ అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే డ్యాన్స్ కూడా అసలు సూపర్గా ఉంది. సెకండ్ హాఫ్ అండ్ ఇంకొకటి మేజర్గా చెప్పాలి అంటే క్లైమాక్స్ ట్విస్ట్ అసలు హైలైట్ ఉంటుంది సినిమాకి. నేను చెప్తున్నా కదా, అక్కడ 2 కాలర్లు ఎత్తుకొని సినిమా చూడొచ్చు. ఇది మాత్రం పక్కా. ఇది బాలీవుడ్ ఫిలిం కాదు, ఖచ్చితంగా టాలీవుడ్ ఫిలిం. ప్రతి ఒక్కరూ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా చూడండి. ఎన్టీఆర్కి ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే, ఇందులో ఎవరు హీరో కాదు, ఎవరు విలన్ కాదు, ఇద్దరు హీరోలే. ఒక మల్టీ స్టారర్ మూవీ తెలుగులోకి వస్తే ఎట్లా మనని టాలీవుడ్ ప్రేక్షకులు ఎట్లా ఆదరిస్తారో అంత బాగుంది సినిమా. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఖచ్చితంగా చూడండి. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కానీ అండ్ హృతిక్ పెర్ఫార్మెన్స్ కానీ సినిమాకి. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోయింది సినిమాకి. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే సూపర్గా ఉంది. సూపర్ ఉంది. యాక్షన్ సీన్స్ అంటే బెటర్. ఎన్టీఆర్ ఎంట్రీ నుంచి బెటర్ ఉంది మూవీ. బెటర్. సో హృతిక్ హైలైట్ లేకపోతే ఎన్టీఆర్ హైలైట్ అంటే ఏం చెప్తారు? ఈక్వల్ ఉంది, డాన్స్ లో కూడా ఈక్వల్ ఉంది ఇద్దరిది. అంత అట్లా ఏం లేదు. సో ఈక్వల్ ప్రెజెన్స్ ఇచ్చారు. ఈక్వల్ ఇచ్చింది, కానీ ఎన్టీఆర్ కి కొంచెం హైలైట్ ఉంది, హైప్ ఉంది ఎన్టీఆర్. లేదు అట్లా ఏం లేదు, ఎన్టీఆర్ కి మంచి ఉంది. దాని నుంచి ఎన్టీఆర్ నుంచే బాగుంది. బాగుంది. చేసిండు. నాకు ఎన్టీఆర్ రూలే బాగా నచ్చింది. ఎన్టీఆర్ రూల్ ఫైట్స్ యాక్షన్ సీన్ మంచిది. ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి అన్ని పెట్టిండ్రు. అంటే బాలీవుడ్ లో అంత కాస్ట్ లేదు కదా, మరి టికెట్ హృతిక్ రోషన్ ఉన్నాడు కదా అక్కడ. హృతిక్ రోషన్ లేదు, తెలుగులో ఎవరు ఉన్నారు? తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఆయన వల్ల పెట్టింది ఇక్కడ టికెట్ కాస్ట్ కూడా. 2 కాళ్ళు ఎగరేసినట్టు ఉంది. ఒక పక్క హృతిక్ రోషన్ అన్న, ఒక పక్క ఎన్టీఆర్ అన్న. ఇలా ఎగరేస్తే ఇద్దరికి వెళ్ళిపోయినమాట అర్థం. ఎన్టీఆర్ అన్న ఎవరు తక్కువ చేయలే. హృతిక్ రోషన్ కూడా పైకి లేపారు, ఎన్టీఆర్ అన్న కూడా పైకి లేపుకున్నాడు. అన్న కూలీ ముందు నిలబడు కదా అన్న. అది తమిళ రజనీకాంత్ తమిళ్లో ఫ్యాన్స్ ఉంటారు, తెలుగులో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఉంటారు. అక్కడ ఫ్యాన్స్ అక్కడే, ఇక్కడ ఫ్యాన్స్ ఇక్కడే, అంతే. ఓవరాల్ 5 out of 5 ఇస్తామన్నా. ఎన్టీఆర్ సినిమా సూపర్ హిట్ అన్న. మూవీలో అన్ని నచ్చాయి. మా ఫైట్ నచ్చింది, అన్ని బాగున్నాయి. ఇద్దరు సూపర్, ఎవరు తక్కువ లేకుండా ఇద్దరు సమానంగా చేసుకొచ్చారు. వార్ 1 చూడలేదమ్మా, ఎందుకంటే ఎన్టీఆర్ లేడు కాబట్టి చూడలేదు నేను. ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి వార్ 2 చూసా. ఆయన 2 కార్ వార్ 1 లో ఎన్టీఆర్ లేకపోయినా 2 కార్లు పైకి లేపు చూపించిండు. ఒక పక్క ఎన్టీఆర్ ఉన్నాడని, ఒక పక్క హృతిక్ రోషన్ ఉన్నారనేసి. జైలో ఒక సినిమా చూసారమ్మా, అందులో 3 క్యారెక్టర్లు ఉంటాయి ఎన్టీఆర్ అన్నది. ఒకటి లవ్, జైలో ఒక జై అలా చేశారు అందులో క్యారెక్టర్. అలాగే దీంట్లో కూడా ఎన్టీఆర్ అని అలాగే చేసిండు. లాస్ట్ కి ఒక ఇద్దరు దోస్తులు అయి ఉండి సినిమా స్టార్టింగ్ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉండిపోతారు. లాస్ట్ ఎలా కలిసి అనేది ఈ సినిమా స్టోరీ. అంటే డాన్స్ నాకు కొంచెం తక్కువ అనిపించింది. ఎన్టీఆర్ ఇంకా బాగా చేస్తాడు, ఇంకా ఎక్కువ చూపించాలి, కానీ కొంచెం తక్కువ. కొరియోగ్రాఫర్ ఎవరని తెలియదు నాకు. ఇంకా ఆయన కొంచెం కేర్ తీసుకుని ఉంటుండే బాగుండేది. మైనస్ అంటే ఏమి, ఎన్టీఆర్ సినిమా అంటేనే ప్లస్లు ఎక్కువ ఉంటాయి, మైనస్లు ఏముంటాయి? టెంపర్ సినిమా కానీ చూసుకుంటే అన్ని ప్లస్లే, మైనస్లు అనేవి లేవు. పార్ట్ 2 సినిమా చూశాను. ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమా కాదు. ఇంగ్లీష్కి అమ్మ మొగుడు సినిమా ఇది. సినిమా మాత్రం సూపర్ హిట్. సినిమా పొరపాటున హిట్ కాలేదనుకో, ఇక నాగవంశీ జాతకం బాగాలేనట్టే. ప్రొడ్యూసర్ నాగవంశీ జాతకం బాగాలేనట్టే. సినిమా మాత్రం సూపర్ హిట్. ఈసారి మాత్రం హిట్ కొట్టాడు. 400 కోట్లు కాదు సినిమా, 1000 కోట్లు పెట్టచ్చు ఈ సినిమా బడ్జెట్. అలా తీశాడు సినిమా. చాలా సూపర్. సినిమా థియేటర్ మొత్తం గూస్ బంప్సే. ఫైట్స్ మొత్తం ఫైట్స్. ఏం నచ్చిందంటే సినిమాలో ఉండే ఫైట్స్ బోర్ కొట్టలే, ఎక్కడ బోర్ కొట్టలే. మొత్తం గూస్ బంప్సే. మొత్తం
డాన్స్ ఎలా ఇంటర్వెల్ ఫ్లైట్ సీన్ చూస్తే మాత్రం మొత్తం ఛాతీలు వేసింది నాకు. మామూలుగా లేదండి. మామూలుగా లేదు, మొత్తం చింపి పాడేసిండు, మొత్తం ఛాతీలు వేసినాయి, మొత్తం సూపర్ ఉంది సినిమా, మొత్తం గూస్ బంప్సే, మొత్తం సూపర్. మరి సినిమా 400 కోట్లు పెట్టినందుకు న్యాయం చేసిండు సినిమాకి. 1000 కోట్ల సినిమాలో అవి పెట్టిండు సినిమాని. ఓకే థ్యాంక్ యూ.